అరుణాం కరుణాం తరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైः అహమిచ్చేవ విభావయే భవాని. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోऽస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే వయోభ్రాస్తాహినో దేవి దుర్గా దేవి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాభినందనలు. దేవీ నవరాత్రులు మనం ఆశ్వేజ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రుల రూపంలో జరుపుకుంటాం. తర్వాత రోజు దశమి 10వ రోజు జరుపుకుంటాం. ఈ 9 దినాలకి పరిగణలో తీసుకుంటే వీటి మన నవరాత్రులను వ్యవహరిస్తాం. సహజంగా చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం దాకా అంటే 12 నెలల్లో కూడా మనం 3 రకాల నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. ఉగాది తర్వాత మొదటి 9 రోజులు వసంత నవరాత్రులు జరుపుకుంటాం. అలాగే భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు జరుపుకుంటాం. ఉత్తరార్ధంలో అంటే ఆశ్వేజ ప్రతిపత్తి నుండి మనకి నవమి దాకా కూడా ఈ 9 రోజులు కూడా దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. ఈ నవరాత్రులు 9 రోజులు ఎవరైతే ఈ శరన్నవరాత్రులు 9 రోజులు ఆదిశక్తి స్వరూపిణైన అమ్మవారిని నవదుర్గా స్వరూపాలతో పూజించినట్లయితే ఆ అమ్మ అనుగ్రహం సంవత్సరం అంతా పూజించిన ఫలితం కలుగుతుందని తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా అన్ని నవరాత్రుల్లో కూడా అతి ముఖ్యమైనవి శరత్ నవరాత్రులు. ఎందుకంటే మహాలయం అంటే భాద్రపద అమావాస్య తరువాత ఆరంభమయ్యే శరదారంభం అన్ని విజయాలు ప్రసాదించాలని ఈ 9 రోజులు కూడా యావత్ భారతదేశం అమ్మని వివిధ రూపాల్లో ఆరాధిస్తుంది. అన్ని రకాల అష్టాదశ శక్తి పీఠాల్లో గాని, దేవి ఆలయాల్లో గాని, మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గాని, శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికా స్వామి ఆలయంలో గాని అమ్మవారు రకరకాల రూపాల్లో మనకి అనుగ్రహ నవ రూపాల్లో నవదుర్గా రూపాల్లో కూడా అమ్మవారు అందుకుంటూ ఉంటుంది. ఇలా మనకి అన్నిటిగా ఈ రోజు 4వ రోజు అంటే మనకి లలితాదేవి అనుగ్రహం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రూపంలో అమ్మవారి దర్శనం మనం చూస్తున్నాము. ఈ అమ్మవారి ఈ రోజు 4వ రోజున అంటే 6/10/2024 ఆదివారం నాడు అమ్మవారు ఏ రూపంలో అలంకరింపబడుతుంది, అమ్మవారికి ఏ రకమైన అలంకరణ చేయాలి, ఏ రకమైన వస్త్రాలతో అమ్మవారిని అలంకరణ చేయాలి, ఎటువంటి పదార్థాలు నివేదించాలి, ఈ రోజు చేయవలసిన దానం ఏంటి, ఈరోజు ఎటువంటి మంత్రాన్ని మనం జపిస్తే కనుక గ్రహదోష నివారణ జరుగుతాయి, ఇలా అనేక విషయాలన్నీ కూడా మనం ప్రతిరోజు ఆ రోజు ఒక విశేష రూపంలో మనం తెలుసుకుంటున్నాం మన ఛానల్లో. ఎందుకంటే ముందుగా చెప్పడం వలన మనం చక్కగా నవరాత్రులన్నిటికీ నవరాత్రులు ప్రారంభం అవడానికి ముందే చక్కగా ఈ 9 రోజుల నవరాత్రులకు సంబంధించిన సంభారాలు సమర్థించుకోవడం, మనం దానికి సహాయం చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి చక్కగా అనుకూలిస్తాయి. అందుకోసం ముందే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనం వీడియోకి వెళ్తే కనుక దేవీ నవరాత్రులు 4వ రోజు 6/10/2024 ఆదివారం ఆశ్వీజ మాస శుక్ల చతుర్దశి. ఈ రోజు మనకి నవదుర్గా రూపాల్లో అమ్మవారు కూష్మాండదేవిగా ఆరాధన కనిపిస్తుంది. ఈ దుర్గా రూపాలు మనకి శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారు కూష్మాండ రూపంలో మనకి ఈ రోజు కనిపిస్తుంది. కూష్మాండం అంటేనే గుమ్మడికాయ. ఇది అమ్మవారి 4వ రూపం. చిరునవ్వు చిందించే మోములో బ్రహ్మాండాన్ని సృష్టించబట్టి ఈమెకి కూష్మాండ అని పేరు వచ్చింది అమ్మవారికి. అలాగే ఈమెకు కూష్మాండ బలి అంటే కూడా ఇష్టం. అంటే ఈ రోజు ఎవరైనా గుమ్మడికాయని కూడా అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మవారు మనకి అష్టభుజాలు కలిగి కమండలం, ధనస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద, జపమాల ధరించి అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. సూర్యమండలం మధ్యలో నివసించే ఈ తల్లి రూపం శతకోటి సూర్య తేజస్సులో వెలిగిపోతూ ఉంటుంది. ఎవరైతే ఈ దేవిని సురా సంపూర్ణ కలశం రుధిరా ప్లాప్లుతమేవచ ప్రధాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభధాస్తుమే అనే ధ్యాన స్తోకంతో ధ్యానించి ఆరాధన చేయటం వలన సర్వసిద్ధులు లభిస్తాయి. ఈ కూష్మాండ దేవి ఉపాసన చేయడం వలన సర్వరోగ నివారణలు జరిగి దుఃఖాలు కూడా తొలుగుతాయట. అలాగే ఆయుష్, ఆరోగ్యం కూడా కలుగుతుందని చెప్పి మనకు తెలుస్తోంది. అలాగే ఇంద్రకీలాద్రిపై అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా మనకి నవరాత్రుల్లో 4వ రోజు పూజలు అందుకుంటోంది. ఈ త్రిపురాత్రయంలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి 2వది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే కూడా ముందు నుంచి ఉన్న దేవి ఈమె ఈ లలితా త్రిపుర సుందరి. అందుకే ఈమె పేరు పూర్వజ. పూర్వజ అంటే ముందు పుట్టినది అని అర్థం. శ్రీచక్ర వాసినిగా
పంచాదశాక్షరి మంత్రాది దేవతగా కూడా అమ్మవారు తన కొలిచే భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమె రూపం ఎలా ఉంటుంది? లక్ష్మీదేవి అమ్మవారు లలితా త్రిపుర సుందరి అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరుపక్కల వింజామరలు వీస్తుండగా చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరుగ్గడలు ధరించి శివుని వక్షస్థలం మీద కూర్చొని వరదా అభయంకరమూర్తిగా ప్రకాశించే లలితా త్రిపుర సుందరి దేవికి 4వ రోజు అమ్మవారిని ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదుల మౌక్తిక శోభివాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్థితం మృగమధ్యోజల ఫాలదేశం ప్రాతర్భుజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగులీయ రసదంగుల వల్లవాడ్యం మాణిక్య హేమ వలయాంగద శోభమానం పుండ్రేక్షు వాసి కుసుమేషు శనీర్దదానం ప్రాతర్నమామి లలితా వదనారవిందం భక్తేష్టధాన విరతం భవసింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీం త్రయంచ వేద్య విభాం కరుణానవజ్యం విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విద్వేశ్వరీం నిగమ వాగ్మ సాతిదూరం ప్రాతద్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరేతి కమలేతి మహేశ్వరేతి శ్రీశాంభవీతి జగతాం జననీవరేతి వాగ్దేవదేతి వచిత త్రిపురేశ్వరేతి అనే ధ్యాన శ్లోకంలో అమ్మవారిని ధ్యానించి ఆవాహన షోడశ ఉపచారాలు అమ్మవారికి సమర్పించి లలితా సహస్రనామాలతో అమ్మవారి కుంకుమార్చన వివిధ సువాసనాభరితమైన పుష్పాలతో అమ్మవారిని అర్చించి అమ్మవారికి ఈరోజు బంగారు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలతో అమ్మవారిని చక్కగా అలంకరించాలి. అలాగే అమ్మవారికి జాజి, చెంపక, మల్లె, తామర అలా రకరకాల వివిధ రకాల సువాసనాభరితమైన పుష్పాలతో కదంబ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించాలి. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా గుడాన్నం అంటే బెల్లంతో చేసిన పాయసం, పులగం, రవ్వ కేసరి, వడపప్పు, చలిమిడి, పానకం, నారికేళం, కదలి, దానిమ్మ ఫలాలను నివేదించాలి నైవేద్యంగా. అలాగే ఇంత భక్తి శ్రద్ధలతో చాలా ముఖ్యం. అమ్మవారికి ఈరోజు చదవలసిన మంత్రం ఓం లలితా రూపాయ విద్మహే మహాదేవ్యేశ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని మరియు ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవ్యై నమః అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ మనం ఈరోజు మనం నవరాత్రుల్లో పాటించే నియమాలైన ఏకభుక్తం చేయటం, బ్రహ్మచారిని పాటించడం, భూశయనం చేసుకోవడం, చలి స్నానం చేయడం, కుదిరినంత వరకు మన ఆరోగ్యం సహకరించినంత వరకు నియమాలు పాటిస్తూ వీలేదో సాత్విక ఆహారం తీసుకోవడం, ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల సంపదలు కూడా చక్కగా లభిస్తాయి. దుఃఖ నివారణ జరుగుతుంది. ఈరోజు విప్రులకి చక్కగా మనం అంటే బ్రాహ్మణులకి క్షీరం, పిండి వంటలు దానం చేయాలి. దాని వలన అన్ని కార్యాలు నిర్విఘ్నంగా జయప్రదం అవుతాయి. ఎవరికైనా సరే జాతకంలో కుజగ్రహ సంబంధమైన దోషాలుంటే అలాగే ఆ గ్రహ దోషాలు తొలగి మానసికంగా దృఢత్వం పెరుగుతుంది. అలాగే సోదర వర్గంతో కూడా సయోధ్యత, ఆరోగ్యం, భూ సంబంధమైన విషయాలు అనుకూలత ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనకి అమ్మవారి ఆరాధన వలన మనకి లభిస్తాయి. ఇంతటి మహిమాన్వితమైన ఈ దేవీ నవరాత్రుల 4వ రోజు ఆ లలితా త్రిపుర సుందరి అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుంటూ మరొక అవతారం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా మన ప్రేక్షకులందరికీ కూడా దేవీ నవరాత్రుల పర్వదినాల్లో ఆ అమ్మ లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం వలన సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.